నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్దపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామకొండం ఎంబీఐ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారపు గోపికాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరిలో కొన్ని యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల రోజుల జూలై మంత్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి ఎంఏ గారు, అదేవిధంగా గోపికాంత్ గారు, మేడ గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్లో అరుణాచలం యాత్రకు గోదావరి నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. మరి గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత చిలుకూరు బాలాజీ, ముచ్చింతలు, ఇవే కాకుండా మరి రాబో రోజులలో రామేశ్వరము, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ని దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇవే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ కోటిన చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎండి గారి సూచన మేరకు మరి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి, యాదగిరిగుట్టకు బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాదగిరిగుట్టలో కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వివిధ నుండి అహ్మదాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ మేడంకు, తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎర్రవల్లి మండలం బీచ్పల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను, ఎర్రవల్లి సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల, ఐజా గద్వాల మండల వీరాపురం గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ అండ్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మనం ప్లేస్ని బట్టి దాన్ని డివైడ్ చేసుకోవాలి, ఫిట్ చేయాలి.
నేను లాస్ట్ టైం అదే ఇంకొక స్కూల్లో కూడా చూసాను, అంత తీసుకున్నది ముందు వాడట్లేదు, బాత్రూమ్ ఉంది వాడట్లేదు, ఊరికే అంత ఇంట్లో బ్యూటీ కాల్ చేశారా? హలో ఇక్కడ ఎంత పడుతుంది? ఇప్పుడు మనకి రూమ్ వారిగా ఇవ్వండి కదా, ఇది రూమ్కి 150 అంటే మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఇంకా బాగానే ఉన్నాయని ఇదైనా బాత్రూమ్ వాడట్లేదు, బాత్రూమ్ కాదు వాషింగ్ బాత్రూమ్ అక్కడ వచ్చిన కార్యక్రమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కూడా వాడుతున్నాను, అంత బయటనే వాడుతున్నాను. మనం రిపేర్ చేయించినది ఇదేనా? యాక్చువల్ పాస్ అయ్యింది, కొన్ని మాత్రమే రిపేర్ చేశాను. లాస్ట్ టైం 70 మెంబర్స్ పాస్ అయ్యాను, అదే టెన్త్ వల్ల అడుగుతాను. ఇలా మీకు ఫోటో ఓకేనా? లాస్ట్ టైం మీరు సీనియర్స్ వచ్చారు అనుకుంటారు, ఫుడ్ బాగా మంది ఇప్పుడేం లేదు అట్లా బాత్రూమ్ టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి, మరి బయట యూజ్ చేస్తున్నారు, బాత్రూమ్ యూజ్ చేస్తున్నారు, అదే లాస్ట్ సరస్వతి నుంచి అది వస్తున్నాను. ఇప్పుడు బాత్రూమ్ కట్టించినాము, అంటే ఇప్పుడు వాటర్ వస్తే యూస్కి పెట్టేస్తాము. మంచిగా చదువుకోవాలి. లాస్ట్ టైం అంతా హైయెస్ట్ ఏదైనా ప్రకారం ఇస్తున్నారు. చాలా ఎక్కువ ఉన్నాయి వేకెన్సీలు, ఎక్కడ కూడా ఎక్కడ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంత పొందారు? 61 నుంచి 61 స్టార్ట్ బాత్రూమ్ కూడా ఒకటే వాడుతుంది. అయితే ఆ బాత్రూమ్ సార్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాడు. చాలా స్కూల్ వేకెన్సీ ఉన్న దాంట్లో ఎక్కువ వేకెన్సీ దేంట్లో ఉన్నాయి? ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు దేని కావాలి గ్రౌండ్
మంచిగా ఉంటున్నా కూడా మీకు 87 మెంబర్స్ క్లాస్ వైజ్ ఉన్నాం ఇక్కడ 80 అంటే ఇప్పుడు ఇది సైన్స్ అండ్ స్ట్రెంత్ ఎంత సార్ ఇది 40 సార్ ఇది 40 సార్ అన్నమాట జిల్లాపై ఇక్కడ 1 పార్ట్స్ అయితే 0 పార్ట్స్ వచ్చినాయి కూడా రిటర్న్ మెంబర్స్ ఆల్రెడీ చేశాం సార్. ఓన్లీ పేరెంట్ నెంబర్స్ ఓన్లీ పేరెంట్కి రిప్లై చేసుకోవచ్చు సార్ ఎనీ టైం అయినా ఎనీ ఓన్లీ కార్డు పెట్టడం మాట్లాడడం ఓన్లీ 20 డేస్కి ఒక కార్డు ఇస్తాం పిల్లల దగ్గర కాల్ కార్డ్ చేయాలంటే కార్డ్ పెట్టారు. సింపుల్ కార్డు పెట్టడం ఏది పెట్టడం మొత్తం వాళ్ళ పేరెంట్ నెంబర్ చూస్ చేసుకుంటే 4 నెంబర్స్ ఆల్రెడీ సేవ్ అవుతాయి సార్. 5th నెంబర్ హెడ్ ఆఫీస్ 88 వాళ్ళ పేరెంట్ నెంబర్ ఉంటే యాక్షన్ వస్తే కాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కార్డు తీసేస్తే కాల్ డైలీ 20 minutes స్టాప్ అయింది సార్ పర్ కార్డు. అంటే ఒక కార్డుకి 20 minutes. 5 మెంబర్స్ అంటే ఇప్పుడు 4 మెంబర్స్ సార్. సో 25 minutes మాట్లాడుకోవచ్చు. అంటే ఒక్కరికి 25 minutes కాదు సార్ ఓన్లీ కార్డుకి 25 minutes. బ్రహ్మ శ్రీ 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 గురు రామలింగేశ్వర స్వామి 194వ ఆరాధన మహోత్సవం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం బీడీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ విశ్వవస్తనామ సంవత్సర ఆషాఢ శుద్ధ దశమి శనివారం ఆరాధన బ్రహ్మశ్రీ గురు వెంకప్ప తాత వంశీయులు భక్తి శ్రద్ధలతో నిత్య పూజ యజ్ఞం అభిషేకం గురు పూజ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగువాడు ధనుడు సుమతి అని చెప్తారు. అట్లా సుమతి పద్యాన్ని వాళ్ళ తీసుకుని అందరెందు ఆ గురు పరమాత్మ ఉన్నాడు. ఆ గురువు ములుగురు చంద లేక ఉన్నటువంటి భావన అందరిలో ఉంటాడు. కాబట్టి యొక్క ప్రేరేపణ మనకు కూడా ఉండాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను కూడా ఒక 10-12 సార్లు ఉండొచ్చు కానీ నిజంగా తెలుసుకునే గురువులు ఎవరు? అన్న చెప్పిండు సోహం, అది నీవే అయినావు, అదే అన్నిటికీ పంచింది. దాన్నే భగవంతుడు పరమాత్మ దేవుడు అని రకరకాలు చెప్తారు. అదే అన్ని అయినది. ఏకోహం భవిష్యానాం అని చెప్తాం. ఒకటే అన్ని అయినది. అన్ని జీవోపాధులలో కూడా ఆయననే ఉండడు. మరి ఆయన నీ లోపల ఉన్నప్పుడు నువ్వు బయటకు ప్రయత్నం చేసి బయట తెలుసుకున్నారనే ప్రయత్నం చేస్తున్నావు కనుక అది తెలియజేసేవారే నిజ గురువు. గురువులేవి లౌకికమైన ధర్మాల గురించి, ధర్మ అర్థ కామ మోక్షాల గురించి చెప్పేవాళ్ళు కూడా ఆడి వరకు చెప్తున్నారు. కానీ తన నిజతత్వం తన లోపలనే ఉందనే భావంతో ఆ పైభావాన్ని తెలియజేసుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీ ప్రవర్తన పెద్దల్ని కలుసుకుంటే, నువ్వు తెలుసుకుంటే, మరచుకుంటే నడుచుకోగలవు. నీవు నడవాలి. ఈ లోక కళ్యాణమైన పద్ధతి ఉంది. అన్యోన్య సహకారము, ఐహిక ఆముష్మిక పురోభివృద్ధి పెద్దలు చెప్తున్నారు. అటువంటి పద్ధతి తెలియజేసిన వారు నిజ గురువు. అది రెండవ గురువు నిజ గురువు. తర్వాత పరమ గురువు. పరము ఎట్లా ఉంది? దీనికంటే సృష్టి కారణమైనది ఉంది. సృష్టికి కారణమైనది నశిస్తుందా లేక ఉంటుందా? తన నుంచి నిర్మాణమైనదన్నీ నశిస్తవి, తాను ఉంటుండడా? మన తాను నుంచి వచ్చినటువంటి నశించినప్పుడు తాను కూడా లేకుండా పోతున్నాడు కదా అనే పద్ధతి చెప్పే గురువులు ఉండరు. వాళ్ళు పరమ గురువులు అని ప్రధానంగా అలవాల సత్యారెడ్డి రాజయోగి అని మనకి తెలియజేయడము. అప్పటి నుంచి 2002 నుంచి 23 సంవత్సరాలైంది నేను బోధాధికారిగా ఉండి శిష్యులన్నీ చేర్చుకుంటూ వాళ్ళకి తెలియజేస్తూ సాంఖ్యం అంటేమి, తారకం అంటేమి, అమనస్కం అంటేమి, మహావాక్యం అంటేమి,
వార్తీకం అంటే ఏమి, దాని ఆవల ఉన్న పరిపూర్ణం అంటే ఏమి కూడా వాళ్ళకి తెలియజేయడానికే వాళ్ళు అనుమతి పొందినాం. కానీ దాంట్లో యోగ్యులు ఉన్న ఇళ్ళ వాళ్ళకే ఆ పరిపూర్ణ భావం అర్థమైంది చెప్తుంటాం కానీ వాళ్ళకి ఎదిగిన వానికే దాన్ని అర్థమవుతుంది. ఆ పద్ధతిలో చాలామంది గురువులు ఉంటారు, చాలా శాఖలు ఉంటాయి ఇంట్లో కూడా, దత్తపీఠాలని అన్ని పేరు శాఖ అని రకరకాలుగా ఉంటాయి. చిన్నజీవన స్వామి శాఖ అని ఇట్లా రకరకాలుగా ఉండేవి, ఎన్నో విధములు ఎన్నో రకాలు ఉండేవి. కనుక దాన్ని గురించి కాకుండా ఈ అచల సిద్ధాంతాన్ని గురించి తెలియజేయమని వాళ్ళు చెప్పినారు. మనకి అనేది ఉంది కదా, ఒక రోజు ఉండి ఒకదానికి జన్మించి ఒకదానికి జన్మ కలిగించి అలా లేకుండా పోయేది కానీ ఒకటి ఉంది. సర్వకాల ఉండేది ఉంది. దాన్ని ఉంటూ దాని లోపల ఇది వచ్చిపోతుంది. నువ్వనే భగవంతుడు పరమాత్మ దేవుడు అనేదంతా వచ్చిపోతుంది. దాన్ని యథ సిద్ధాంతంలో అధిష్టాన చేతన బ్రహ్మం మనందరం అన్ని భగవంతుడు పరమాత్మ కానీ దీంట్లో అధిష్టానం దానివల్ల అన్నీ అయినాయి, అన్నీ నచ్చింది లేకుండా పోతుంది. యుగాలు మారుతుండేవి, యుగాంతంలో ఇవి పోతుండేవి. సృష్టికి కారణమైనవి అన్నీ పోతాయి, దానిలో లేకుండా పోయి ఎప్పటికున్న అచలమే శాశ్వతము, అది ఎప్పటికుంటుందనే పద్ధతి చెప్పేదే వాళ్ళు పరమ గురువులని తెలియజేస్తున్నారు. చెప్పే సిద్ధాంతమని నాకు తెలిసినంత వరకు తెలియజేస్తూ విరామం తీసుకుంటాను. జై బోలో సద్గురు బ్రహ్మ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఊర్లో ఇంట్లో చూసినా గోరింటాకు సందడి కనిపిస్తుందని, అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయని, కావున గోదావరి ఖండిలోని 33వ డివిజన్లో మహిళలు ఆనందోత్సవాల మధ్య గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయని స్థానిక మహిళలు తెలిపారు. సందర్భంగా సౌజన్య లత మాట్లాడుతూ పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉందని, ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని అన్నారు. పేరంటాలికి కలకాలం రక్ష, గోరింట పూచింది కొమ్మ లేకుండా
పంటల్లో గోరింట పూచింది అమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. బాక్సింగ్ అంటే చేతికి గ్లో వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. ఆ అమ్మాయిని ఎలా సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాళ్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్స్ పార్కులకు శంకుస్థాపన చేశారు. మంచి బ్యూటిఫుల్ వేరే ప్లాన్ చేస్తున్నాం. క్లీన్ చేసేంత చేయకుండా దానికి ఏం లాభం ఉంటుంది? స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా మనసుతో కోరుతున్నాను. కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పాఠశాలకి IoT ల్యాబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్, తర్వాత స్కూల్ లైబ్రరీ వారు సమకూర్చడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అందరూ పెడతామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చింది. ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతాం. మీ డిఎస్సిని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విఘ్నులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నట్టు నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటారు. సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా ప్రయత్నం. చెప్తా అనుకున్నాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశాలు. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా
ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు గచ్చి కలిసాడు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. 25 అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం, ఇదే స్కూల్కి రావటం, మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడం కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే, విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని, కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులు. అందుకోసం మనం ఎంఈఓలను చూస్తున్నాం. ఎంఈఓలో లేకుండే ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చింది. కానీ మా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులను కలుస్తూ ఉంటాం. ఇది కాదు సార్ ఇంకోటి అంటాం. నిరంతరం ఉంటుంది. ఎక్కడికైనా కూడా ఆ ప్రయత్నం వారు కొనసాగిస్తూ ఉంటారు. గోదావరికని పట్టణంలో మొహరం పండుగ వేడుకల కోసం అషీర్ఖానాలో పీరీలను కొలువుదీరాయి. గోదావరికని పట్టణంలో సోమవారం జరగనున్న మొహరం వేడుకల కోసం అషీర్ఖానాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. శుక్రవారం రాత్రి అషీర్ఖానాల వద్దకు భక్తులు సర్పత్ చిన్న మట్కీలతో రాగా అషీర్ఖానాల నిర్వాహకులు సర్పత్ చిన్న మట్కీలను పీర్ల ముందు ఉంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు.
ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మంథని జూనియర్ కళాశాల మైదానంలో 35 లక్షల నిధులతో చేపట్టిన సింథటిక్ టెన్నిస్ కోర్ట్, 10 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణ పనులకు, 4,05,50,000 రూపాయలతో చేపట్టిన రావుల చెరువు బ్యూటిషియన్ పనులకు, 2,99 లక్షల రూపాయలతో చేపట్టిన అయ్యగారి చెరువు బ్యూటిఫికేషన్ పనులకు, గంగపురి వద్ద 2,55 లక్షల రూపాయలతో చేపట్టిన 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కొంచెం రాయిస్ అన్న రామ రాబడు నువ్వు అక్కడ నుంచి దూరం ఉంటుంది సార్ దగ్గర సార్ ముందు సెల్లు ఆజీవన్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ టి సత్యనారాయణ మొక్కలు నాటి నూతన పార్క్ పనులను ప్రారంభించారు. సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ పార్కులో సుమారు 5 లక్షల అంచనా వ్యయంతో 1 నెల రోజుల వ్యవధిలో వివిధ రకాల ఫల పుష్పాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం విరచిల్లేలా సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఆగు కొంచెం ఆగు అట్రా సార్ సార్ ఫేస్ హైవే నుంచి మారిపోయింది సార్ జితేంద్ర రవి బాబు రవి రవి సింగరేణి 18 మెగావాట్ పవర్ హౌస్ ఎదురుగా ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇక్కడున్న కమిటీ ఇంట్రెస్ట్ దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ఉండేది. ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ప్రెమిసెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్ సభ్యులు, అలాగే ఆజీవన్ సింగరేణి యాజమాన్యం మీద డిపార్ట్మెంట్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందరగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో అట్లాగే మన సింగరేణి కాలేజ్ అందులో హైవే పక్కన ఉంది. సింగరేణి కాలేజ్ ఉన్నప్పుడు టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి నేను ఇట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి, దీనికి ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దీనికి ఉన్న అందరినీ కూడా బాధ్యులైన అందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జీడీకే-1 ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్లో జేఏసీ నాయకులు మడ్డి ఎల్లయ్య గౌడ్, వడ్డేపల్లి శంకర్, సదానందం, మెండి శ్రీనివాస్, విశ్వనాథ్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రాణత్యాగం చేసి ఢిల్లీలో ఉన్న మోడీ ప్రధాని మెడలు వంచి ఆ చట్టాలను సాధించుకున్న పరిస్థితి ఉంది.
అదే రకంగా భారతదేశంలోని కార్మిక వర్గం కోర్సు మనకే కాదు అమలయ్యేటి ప్రతి కార్మికునికి కోర్సు అమలైతాయి. అందుకని భారతదేశంలో ఉన్న టోటల్ మొత్తం కార్మిక వర్గం ప్రైవేటు రంగం సిసి ఆర్ఎఫ్సీలు అలాగే తాపి మేస్త్రి కాంచి మొదలుకుంటే పైలట్ విమానం నడిపే ఉద్యోగి వరకు ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. అంత ప్రమాదం ఈ కోర్సు వల్ల ఉన్నది. అంత తప్పించినట్టు 8 గంటల పనిదినం పోతుంది, మరి మళ్ళీ 12 గంటలకు సంబంధించినటువంటి వస్తుంది. అందుకనే ఇవాళ మన సింగరేణి కార్మికులందరూ మనతో పాటు అసంఘటిత రంగ పనులందరూ కూడా ఈ సమ్మెకు సైరన్ నుంచి 7 రూపాయలు మూడదాసుకోలే. ఎందుకంటే మన పెద్దలందరూ చెప్పారు కాబట్టి అన్నా ఏం చేద్దాం, 9వ తారీఖు సాగతకు సమ్మె, 9వ తారీఖు సమ్మెను, 9వ తారీఖు సమ్మెను, 9వ తారీఖు సమ్మెను. వన్ ఇంక్లైన్ కార్మిక మహిళా సోదరిమణులకి ఏఐటిసి నాయకులు ఎల్లయ్య గారు, ఉడుపల్లి శంకర్ గారు, ఐఎఫ్ రామన్న గారు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ మరి ఈ రోజు అంటే కాల రాసే విధానంగా కనుక మనమందరం మన హక్కులను తీయడానికి వారు 43 రోజులు సమ్మె వేసి సింగరేణిని ఢిల్లీకి వినిపించేలా చేశాం. జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక్క పిల్ల చూసేది మన అందరి మీద ఉంటుందని చెప్పి కోరుతున్నాం. నాకేది లేదనుకుంటే అది నేను కాకపోతుంది కనుక ఈ మన హక్కులు 4 చట్టాలను తెచ్చి కార్మికులను మరి కొందరికి చదవనాన్న గారికి ధన్యవాదాలు. సిఐటియు మెండసీని గారిని ప్రేమైన వణికిలో అలాగే నా తోటి కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా సిఐటి ఏం లేవు. పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది. అంతా ప్రైవేటే కనుక ప్రైవేట్లో ఎందుకు అమలు చేస్తాడు చట్టాలు కూడా అమలు చేయడు. మనం పరిశ్రమలో గవర్నమెంట్ పరిశ్రమలో రిజర్వేషన్లు, ఏసీఎస్లకు బ్యాక్లాగ్ పోస్టులు, ప్రమోషన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం. వాడు జాంతనే ఉన్నటువంటి దగ్గర ఎక్కడైనా అమలు చేస్తాడా? ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. రేపు పొద్దున కూడా వాడు మొత్తం ఈ పరిశ్రమ ప్రైవేట్ అయినాక కూడా రిజర్వేషన్లు అనేటువంటి ఆటోమేటిక్గా ఎత్తేస్తాడు. ఇప్పటికే రిజర్వేషన్లు ఎత్తేయాలి అనేటువంటి రాగాలు తీసుకుంటాడు. అసలు రాజ్యాంగాన్నే తీసేయాలంటాడు మోడీ. మొన్న ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఆర్ఎస్ఎస్ నేత, అసలు అందులో లౌకికవాదం తీసేయాలి, సోషలిజం తీసేయాలి, వీటి మీద చర్చ జరగాలంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది మనుధర్మ శాస్త్రం. మనం ఏదైతే తిరస్కరించి 1000 సంవత్సరాల క్రితం దాన్ని పాత్ర పెట్టినామో ఆనాటి రాచరిక వ్యవస్థలో మనల్ని నడిపించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇవాళ ప్రవేశపెట్టడానికి భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ మొత్తంగా కుట్ర చేస్తుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మనం చుట్టుకుంటాల్సిన అవసరం. ఒకవైపు పరిశ్రమలు పోయినాయి, ఒకవైపు రాజ్యాంగానికి ముప్పేరు పడ్డది, ఒకవైపున 4 లేబర్ కోర్సులు తీసుకొచ్చి పాత చట్టాలని రద్దు చేసి. కనుక వీటన్నిటిని మనం రక్షించుకోవాలంటే పోరాటంలో మార్గం. అందుకని దేశంలో ఉన్నటువంటి అన్ని ఫెడరేషన్, అన్ని ట్రేడ్ యూనియన్, బ్యాంకింగ్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ఇతర అన్ని రంగాల్లో కార్మికులు మొన్న మే 20కినే పిలుపునిచ్చింది. ఆ 20కి మనం పెద్ద ఎత్తున సమ్మె చేసినాం. కాకపోతే భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఈ టైంలో మనం సమ్మె చేయడం వల్ల బాగుంటుందేమో అని చెప్పి మనం అది రద్దు చేసుకున్నాం. జూలై 9కి దాన్ని ముందుకు తీసుకొచ్చినాం. ఇంకొక 4-5 రోజులలో సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొంటారు. మనం కూడా సింగరేణి కార్మికులు, మనం పోరాడేటువంటి సామర్థ్యం, శక్తి, వారసత్వం ఉంది. మనం 35 రోజులు, 40 రోజులు, 46 రోజులు, 32 రోజులు, 26 రోజులు అనేక సమ్మెలు చేసి అనేక హక్కులు సాధించుకున్నటువంటి వాళ్ళు. పైగా బొగ్గు పరిశ్రమ అనేటువంటిది కీలకమైనటువంటిది.
ఇప్పుడు మార్వాడి దగ్గర పోతే వాడు మనం వేలం పాటలో వేసి తెచ్చుకున్నట్టు అయిపోయింది. వేలంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఎవరికి ఒక 200 కోట్లు ఉంటే వాడు వాడుకోవచ్చు. మనకి సేఫ్టీతో అవసరం లేదు, మనకి ఎక్విప్మెంట్స్ అవసరం లేదు, మనకి వేరే. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వసారి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఫస్ట్ సెకండ్ సారి వచ్చిన తర్వాత 2వసారి తను కొంత మెజారిటీ తోటి ఉన్నామనే ఒక నేపంతో కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వర్గానికి 44 చట్టాలు ఏవైతే ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను 4 కోడ్లుగా వివరించి విభజించి కుదించి ఏదైతే బిల్లు పెట్టి పాస్ చేయించుకోవడం అనేది జరిగింది. ఆ 2వసారి కూడా ఆనాడు కూడా ఈ జాతీయ కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ చట్టాల కుదింపుకు వ్యతిరేకంగా కూడా మనం దేశవ్యాప్త సమ్మెలు చేయడం అనేది జరిగింది. ఆనాటి నుండి కూడా ఈ వార్లటి వరకు కూడా ఆయన వాటిని కొద్దిగా వెనక్కు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక మెజార్టీ పేరుతోటి ఈ 44 చట్టాలను 4 కోడ్లుగా ఏదైతే కుదించి బిల్లు పాస్ చేయించుకున్నటువంటి తరుణంలో వాటిని ఇప్పుడు వేగవంతంగా ఇవాళ అమలు చేయడం కోసం కుట్రలు పంతా ఉన్నాడు, అమలు చేసుకోవడం కోసం ముందుకు వస్తా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్స్, అసోసియేషన్స్ అన్ని కూడా ఇవాళ ఒకటై ఏకతాటిపైకి వచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం కోసం అదాని అంబానీ, అనిల్ అంబానీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైల్వే పోయింది, విమానయానం వేయింది, ఈసీఐలు వేయింది, ఎన్ఎఫ్సి వేయింది, అల్విన్ వేయింది, అదేవిధంగా ఎల్ఐసి, బ్యాంకింగ్, ఇంకా అనేక సంస్థలను కూడా ఇవాళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ మనం ఈ సమ్మెను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలో కూడా బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. కొత్త బావులను తవ్వడం లేదు, ఉన్న బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. ఇవాళ దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఇవాళ సింగరేణిలో కూడా మన సింగరేణి సంస్థను, అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక హక్కులను, సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగ భద్రతను రక్షించుకోవడం కోసమే ఇవాళ సింగరేణిలో కూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ పక్షాన మేము ముందుకు రావడం జరిగింది. జయప్రదం చేయండి అంటూ అన్ని సంఘాలకు సంబంధించి జేఏసీగా ఏర్పడి ఇలాంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి ఇది కార్మికుల సమస్య, ఈ సమస్య పరిష్కరించకుంటే ఇక మార్గం లేదా ఇదని చెప్పేసి అని అంటూ ఈ వేదిక మీదకి వచ్చి మీరు తప్పనిసరి ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే సభాధ్యక్షులు అశోక్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి నా కార్మిక అన్నలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇంకా అక్కా చెల్లెళ్ళందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఒకవైపు సింగరేణి సమ్మె సైరను దినం, దానికి సిద్ధమైన అసలు ఈ దేశం మనది, ఈ సంపద మనది. మరి నిజంగా కూడా ఎందుకు మన హక్కును వాళ్ళు కాలరా చేయటువంటి విధంగా వస్తున్నారు. అందుకనే ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కిని తుండిన రైతుది, అరముక్కను నాటిన కూలిది, రెక్కలు తప్ప ఆస్తులు లేవి, కార్మికులది. ఇది ఇలా కార్మిక వర్గం అంతా ఇలా కార్మిక రాజ్య స్థాపన కోసం, ఇలా కార్మికుల ద్వారానే ఇలా రాజ్యాధికారాన్ని కూడా చేపట్టేటువంటి వాతావరణం ఆసన్నమైంది. కానీ మన హక్కులనే కాలరాచేటువంటి విధంగా ఇలా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి, నల్ల చట్టాలు ఏదంటే ఇక మనం మాట్లాడుకుని లేదు, జమావులు లేదు, కూసుండు లేదు, సభ పెట్టు లేదు, హక్కులన్నీ హరిస్తాయి.
ఇక మరి మాట్లాడేటోళ్ళు వెలిగా మనం అందుకనే మళ్ళీ వాళ్ళు అన్న ఎరకటే కదా ఇప్పుడు కదా వచ్చినట్టు మనం అనాలి. అన్నో మాయ అన్న రావే, ఒక్క మాట అన్నా మాట్లాడి పోవే. ఏడికత్తారు, ఎవరి దగ్గరికి వస్తారు? ఏ కార్మికులను మాట్లాడిస్తారు? సంఘాలు ఉండయి, కార్మికులకు హక్కులు ఉండయి. ఒక కార్మికుడు కలుసుకునే పరిస్థితి ఉండదు. చికాగో అమరవీరులకు సంబంధించినటువంటి రక్తాన్ని తర్పించినట్టు 8 గంటల పనిదినం పోతుంది, మరి మళ్ళీ 12 గంటలకు సంబంధించినటువంటి వస్తుంది. అందుకనే ఇవాళ మన సింగరేణి కార్మికులందరూ మనతో పాటు అసంఘటిత రంగ పారిశ్రామిక రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెకు సైరనులు కాబట్టి మీరందరూ ఈ సమ్మెకు సిద్ధం కావాలా ఇదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. మీ వద్దకు రావడం కారణం ఏంటంటే మన హక్కులను కాలరాచే విధానంగా మోడీ ప్రభుత్వం కదలబోతుంది. కనుక మనమందరం కూడా గమనించే విషయం ఏంటంటే మన హక్కులను తీయడానికి వాడేవాడు. అందుకే మనం తెలంగాణ సాధించినప్పుడు 43 రోజుల సమ్మె వేసి సింగరేణి ఢిల్లీకి వినిపించేలా చేశాం. అదేవిధంగా మనందరం కూడా ఈ నెల 9వ తారీఖు సమ్మెను మనందరం కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక్క పిల్ల కూడా పైకి రాకుండా చూసేది మన అందరి మీద ఉంటుందని చెప్పి కోరుతున్నాం. నాకెందులే అనుకుంటే అది నీరు గారిపోతుంది. మిత్రులందరికీ తెలియజేయండి. కనుక ఈ మన హక్కులు 44 చట్టాలను కాలరాసే విధంగా 4 చట్టాలను ఇచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా, మరి కొందరికి లబ్ధి చేయ విధంగా అదానులకు అంబానీలకు పెద్దపీట వేసి మరి అది లాభాలు చేసే విధంగా చేయడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకే సమస్య మీద, కార్మికుల సమస్యల మీద, కార్మికుల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంటే అన్ని కార్మిక సంఘాలుగా ఏకమై మన వన్నికలను రావడం జరిగింది. ఇదే ఐక్యతతో జూలై 9న సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు ఈ కార్మిక చట్టాలేంటి, కోడ్స్ ఏంటి అనే విషయాలను క్లుప్తంగా వివరించేందుకు 24 పేజీలతోటి సిఐటి ఒక బుక్లెట్ వేసింది. యువ కార్మిక సోదరులందరూ కూడా, మన రిలేటివ్లు కూడా, మన కామ్రేడ్స్ అందరూ ఇవ్వవచ్చు. దాన్ని కూడా ఒకసారి చదువుకోండి. ఏ చట్టాలు ఏ కోడ్లో కలుస్తూ ఉన్నాయి, ఏ హక్కులు పోతా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అంటే 44 కార్మిక చట్టాలంటే అందులోకి వెళ్ళి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మారారు. ఆటోమేటిక్గా ఈ 29 కార్మిక చట్టాలు కోడ్స్ అమలైతే రద్దయితే మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి 1926 కంటే ముందు, 1826 కంటే ముందు ఏ పరిస్థితి ఉందో కార్మిక వర్గం ఉంది అదే పరిస్థితి. 1886లో చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం పోరాడి సాధించిన ఆ 8 గంటల పని దినం ఈరోజు 12 గంటలు కాబోతా ఉన్నది. అలాగే ఉద్యోగ భద్రతకు రక్షణ లేదు, పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, సంవత్సరమా 2 సంవత్సరాల నేను ఉంచుకున్నాడా తీసేసుకున్నాడా అనేది అర్థమవుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినాక చాలా దూకుడుగా వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు బొగ్గు గనులన్నీ కూడా ఈ వేలం ద్వారా వేలం పాట వాడుతూ ఈరోజు కార్మిక హక్కులు కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి. సమావేశానికి అన్ని యూనియన్ల నాయకులకు,
కార్మిక వర్గానికి నమస్కారాలు తెలియజేస్తూ, మన నాయకులు ఈ సమావేశం ఎందుకోసం పెడుతున్నాం ఏందనేది వివరంగా చెప్పారు. నేను 2 విషయాలు చెప్తాను. కామ్రేడ్స్, చట్టాలు అంటే ఏంటి? 40 చట్టాలు, 4 కోడ్లు. అంటే 4 కోడ్లలో ఉన్నది ఏంటిది, 44 చట్టాల దానిలో ఉన్నది ఏంటిది అనేది మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. గతంలో 3 సమ్మెలు కూడా చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఈ ముప్పు వస్తుంది అని చెప్పి మనం 3 సార్లు సమ్మె చేయడం జరిగింది. ఈ 4 కోడ్లో ఏమున్నది అంటే, శంకరన్న మన సీనన్న చెప్పినట్టుగా సమ్మె చేసే హక్కు ఉండదు, వేజెస్ చట్టం ఉండదు, 8 గంటల పనిదినం ఉండదు, మేడే మాస్టర్ ఉండదు. చికాగో అమర వీరుడు త్యాగం చేసి సంపాదించినటువంటి ఈ చట్టాలు ఈ 4 కోడ్లలో లేవు. అంటే రేపు మనం సమ్మె చేసే హక్కు లేదు, వేజెస్ సంఘం లేదు, చట్టం లేదు, అడిగే చట్టం లేదు. ఈ చట్టాలు కనుక అమలైతే మనం బానిసలుగా రేపు మారే పరిస్థితి వచ్చింది అనేది యూనియన్లకు అతీతంగా ఎన్ని విభేదాలు ఉన్నా ఇలా ఒక తాటిపైకి రావడం ఎందుకు జరిగింది అని అంటే, ఇలా కనుక 4 కోడ్లు అమలైతే ఈ సంస్థలు ఉండయి, కార్మికులు ఉండరు, యూనియన్లు ఉండయి. మరి ఈ చట్టాలు ఉంటేనే సంస్థ ఉంటుంది, సంస్థ ఉంటేనే కార్మికులు ఉంటారు, కార్మికులు ఉంటేనే యూనియన్లు ఉంటాయి. ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. అంటే ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా టోటల్గా అమాలి సంఘం కలిసి మొదలు పెడితే విమానం నడిపే పైలట్ వరకు కూడా సమ్మెలో పాల్గొంటున్నాడు. ఎందుకు? ఈ 4 చట్టాల వల్లనే అందరికీ వర్తిస్తున్నాయి. ఏదైతే ఈ 44 చట్టాలను 1920 కాదుగా, మన భారతదేశంలో 1925లో ఈ పోరాడి త్యాగ చేసి ఇలా మనం చట్టాలు సాధించుకున్న స్వతంత్రం రాకముందు, అంటే స్వతంత్రం రాకముందు సాధించుకున్న చట్టాలను ఇలా నరేంద్ర మోడీ ఇలా ఆ చట్టాలకు ఎసరు పెట్టి మన సమస్యలను నాశనం చేయడానికి, గుత్త పెత్తందారులకు ఇవ్వడానికి ఇలా పన్నాగం మండి ఇలా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా ఇలా మనం సమ్మె చేయవలసిన అవసరం ఏర్పడ్డది. సమ్మె హక్కులు అంటే చట్టాలు, ఈ చట్టాల దానినే నీ హక్కులు ఉన్నాయి, నీ వేసి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ చట్టాలు పోయినాక, ఈ కోడ్లు అమలైనాక నీకు ఏముండదు. కాబట్టి ఇవి ఉంటేనే రేపు ఏదైనా మనం సమ్మె చేసే హక్కు కానీ, జీతాలు పెంచుకునే చట్టం కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకరు మీరందరూ కూడా 3 షిఫ్టీల కార్మికులకు చెప్పి ఖచ్చితంగా మీద బాధ్యత ఎవరు దిగినా చేద్దాం. కాబట్టి ఎవరు వేసినా దొరుకుతారు, మన జరుగుతుంది పరిణామం. ఏదో మన సీన్ చెప్పిండే బిఎంఎస్లను ఏదో వేసిరని చెప్పి, సరే యూనియన్ పేరు అద్దు, కానీ ఎవరు వేసినా దానికి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి వన్ ఇంగ్లాండ్ కార్మికులందరూ కూడా చైతన్యవంతమైన వాళ్ళు మన షిఫ్ట్ తిరిగి మొత్తం ఒక్క పురుగు కూడా ఇక్కడికి ఒక మనిషి కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పి సొంతంగా తిరుగుతాం. కామ్రేడ్స్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మనం ఈడ నుంచి నినాదాలు ఇస్తే, సమ్మె అంటే సరదా కాదు, పోరాటం అంటే సరదా కాదు, త్యాగాలంటే సరదా కాదు. ఆ రోజు మహానుభావులు ఎందుకోసం పెట్టారు? ఈ సమస్య ఉంటే నా కార్మికులు అడిగే హక్కు ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, జీతాలు పెంచుకుంటారు, భద్రత ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు మహానుభావులు త్యాగం చేసి పోరాటం చేసి ఈ సంస్థలను పెట్టుకున్నారు. ఈ ఏదైతే భారతదేశంలో మనం ఈ హక్కులు సాధించుకున్నప్పుడు ఈ సింగరేణి కంపెనీ, డక్కన్ కంపెనీ అని ఉండే, దాన్ని సింగరేణి కంపెనీగా చేసుకున్నాం. సింగరేణి కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థగా చేసుకున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? ఒక్కొక్కటి మళ్ళా ప్రైవేటీ దానిలో చొరవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలా ఈ 4 కోడ్లు అమలు కాకుండా
ఏదైతే మన మహానుభావులు పోరాటం చేసి మన కార్మికులకు ఉండాలని సాధించుకున్న హక్కులను ఉండాలని చెప్పి ఆ 4 కోట్లకు రద్దుకై ఇవాళ మనం పోరాటాలకు సిద్ధమైనాం. కాబట్టి ఎవరు చెప్పినా ఇదే ముచ్చట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రేపు 9వ తారీఖు నాడు జరిగే సమ్మెను ఈ వన్నింగ్ లైన్ కార్మికులు ఖచ్చితంగా మీ బాధ్యత ఈ మైన్ బంద్ కావడానికి. నాయకులు ఎవరు అత్తరో రారో తెలియదు, కానీ మీ బాధ్యత. పీ షిఫ్ట్ ఉంటుంది. పీ షిఫ్ట్లు ఏం చేస్తుంది, యాజమాన్యం చేస్తారు. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు మన పీ షిఫ్ట్ దిగిరు కదా, ఇక ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు మనం పోదామని చెప్పి మన వాళ్ళు అలవాటు అయింది. దయచేసి అలాంటి ఆలోచన చేయకూరి. కొంతమంది ఉంటారు, ఎందుకంటే ఏమైతే బాగాలేరు మనం ఒక్కలేమే కదా చేస్తే అని చెప్పి ఉంటారు. కాబట్టి అధికారులకు కూడా మేము చెప్తున్నాం, అయ్యా మీరు కూడా ఉండరు. ఇప్పుడు సమస్త ప్రైవేట్ పరం పోతే ఈ జీతాలు ఉండయి, ఈ ఒక సౌకర్యాలు ఇవన్నీ మీకు కూడా పోతాయి, అధికారులకు కూడా. కాబట్టి అధికారులు కూడా వాళ్ళు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక్కరు కూడా వన్నింగ్ లైన్లో దిగే పరిస్థితి ఉండదు. వారి ఇంట్లో ఉండండి. 9 గంటలకు చౌరస్తాకు రాండి, మానహారం చేయాలి. ఈ బీజేపీ ప్రభుత్వానికి మెరుపు దాడి, ఎర్ర సూర్యులు బయలుదేరు, చీకటి సూర్యులు బయలుదేరు అనే విధంగా ఖచ్చితంగా చౌరస్తాలో వేల సంఖ్యలో అందరూ కూడా డ్యూటీకి వచ్చిన వాళ్ళు రాను అందరూ కూడా 9 గంటలకు చౌరస్తాలకు చేరుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన మీకు అందరూ కూడా దయచేసి కోరుకుంటున్నాం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతంగా జీడీకే11 గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మె ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేష్, ఏఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మాతంగి రాయమలు, టీఎస్యూఎస్ నాయకులు పోగుల శేఖర్ పాల్గొని మాట్లాడారు. ప్రియమైన కార్మిక సోదరులారా, కేంద్రంలోని కార్మిక సంఘాలు, రాష్ట్రంలోని కార్మిక సంఘాలు జూలై 9న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మె ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ఇవాళ మనం కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ కార్మికులను కట్టుబానిసలుగా చేసేటువంటి ఒక ప్రభుత్వం. ఇవాళ కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మరి పని భారం పెంచి వాళ్ళ యొక్క స్థితిగతులు చూడకుండా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ లాభాలు నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలపైన పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయనకు అధికారం ఇచ్చింది మనం ఎందుకోసం, ప్రజాపాలన మంచిగా చేయాలని చెప్పి. ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఆయన విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఒక 24 డిమాండ్లపైన మరి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ జూలై 9న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె ఎందుకోసం, ఇవాళ కార్మిక చట్టాలు మనం కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతా ఉంది. మనం కార్మికుల కోసం మాట్లాడే హక్కు లేకుండా పోతా ఉంది. మనం ఒక ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మాట్లాడలేని పరిస్థితి, ఆ యాజమాన్యాలు ఏ చెప్తే చేసేటువంటి పరిస్థితిని ఈ చట్టాలలో రూపుమాపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను మరి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున, భారత కార్మిక సంఘాల సమ్మెకి ఐఎఫ్టీయూ, గోదావరి బొగ్గని కార్మిక సంఘం తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొని ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలను మొత్తం నిర్వీర్యం చేసేసి మొత్తం అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే సింగరేణిలో కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కార్మిక ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి ఆ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ ఐక్య
సమ్మెను కొనసాగించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా. ఇది ఒక సింగరేణి వ్యాప్తంగానే కాదు, అదేవిధంగా మనం అందరం కూడా సింగరేణి కార్మికులం అందరం కూడా మరి సింగరేణిలో ప్రయోజనం లేకున్నప్పటికైనా కానీ సింగరేణి కూడా మరి ఏదైతే లాభాలు ఉన్నటువంటి సింగరేణి కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం వేలం పాట పెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. 1,17,000 మంది ఉన్న కార్మిక వర్గాన్ని ఈరోజు 43,000కు కుదించబడినటువంటి పరిస్థితి. ఈరోజు సింగరేణి 1886లో సికాకు అమరవీరుల అమరత్వంతో నాటి నుండి ఇప్పటి వరకు కూడా అమరవీరుల త్యాగాలతో మన సింగరేణి పరిరక్షించుకొని హక్కులను సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఈరోజు మొత్తం తీసేస్తూ మొత్తం 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మొత్తం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.